ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడు ఎట్లుందో. బీసీల దిందామని, బీసీల పదవులు దొబ్బుదామని, బీసీలకున్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు. ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన. కాటారం అనుకుంటా, కాటారం మహాదేవ్పూర్, ఈ 2 మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల భాగవతం బట్టబయలైంది. వీళ్ళు సర్పంచులు కూడా ఎన్నికారు, ఇప్పుడు వీళ్ళు సర్పంచులు కూడా గెలిచిరు. ఇప్పుడు రెడ్లు బీసీలని సర్టిఫికెట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పండి రా భయ్. ఇక మీరు బీసీలకే పుట్టినట్టు, వీళ్ళు బీసీలు మేము రెడ్లకు పుట్టలేదు బీసీలకు పుట్టినామని చెప్పి తెచ్చుకున్నారు. ఇక ఇది చూడండి, సమాచార హక్కు చట్టం ద్వారా ఇది బట్టబయలైంది. క్యాస్ట్ సర్టిఫికేట్, జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ రిక్వెస్టింగ్ నాట్ టు అలౌ ఓసీ క్యాస్ట్ ఆఫ్ సురారం, బొమ్మాపూర్, కుందూరుపల్లి, మాదేవ్పూర్ మండల్ who absent BC caste certificate, especially Reddy Gandla, in the local body selection and cancelled BC certificate for them. Immediately report called for submission of అని చెప్పి ఎవరు రామారావు తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి రాసిండు. మాదేవ్పూర్ తహసీల్దార్ రాసిండ్రు జిల్లా కలెక్టర్. వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారు? మెట్పల్లిలో ముక్కల మనోజ్ రెడ్డి అనేట ఆయన అప్లికేషన్ ఇది. ఆయన రెడ్డి అయితే బీసీ బి సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక సురారంలో మడాక్ మనోహర్ రెడ్డి అనేట ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. శివకుమార్ అంటే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు, నాగుల శివకుమార్. ఆ తర్వాత మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. సాయి చరణ్ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. వీళ్ళంతా ఓసీలు. దాదాపు ఇగో ఈ 13 మంది దొంగ సర్టిఫికెట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా. ఇగో మోహన్ రెడ్డి. మళ్ళీ ఏమంటారు? బీసీలంతా మా కింద బతకాలి, మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అవుతావు రా భయ్. మా వాళ్ళది దీని సర్పంచ్. దొంగతనంగా బీసీ సర్టిఫికెట్లా బీసీలకే ఉట్టిరా మీరు? గోత్రం ఏదన్నట్టు ఇప్పుడు బీసీలకే ఉట్టిరా మీరు? ఇప్పుడు మా బీసీలకు రావాల్సినటువంటి పదవులను దొంగతనంగా ఇది ఎన్నికైనా అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఇప్పుడు ఒప్పుకుంటుంది చూడు ఏమని. గుండ్రాపల్లి ఎంఆర్ఓ ఒప్పుకుంటుంది. ఎంఆర్ఓ ఏమంటుంది చూడండి. మైగట్ మండల ఆఫీస్ లో 3rd రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్ లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాన్ల సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో లేదు. వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాన్ల సర్టిఫికేట్ ని వాళ్ళకి అప్రూవ్ చేస్తారు. నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇగో ఫిర్యాదు చేసిరిగో ఈమెనే తోటపల్లి సావిత్రి ప్రభాకర్ రెడ్డి. ఇగో ప్రచురణకర్త వేమునూరి ప్రభాకర్ రెడ్డి. ఇగో పత్రికలలో కూడా వచ్చింది, జారీ చేసింది ఎవరు ఏం కథ అని చెప్పి. ఇట్లా దొంగతనంగా బీసీలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లను ఇగో బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా వాళ్ళ అన్ని రద్దు చేయండి అని చెప్పి చెప్పింది. ఇప్పటి వరకు చేసిరా? 2 సార్లు ఇచ్చినా ఎందుకు చేయలేదు? ఇప్పుడు బీసీల సొమ్ము ఎవరు తింటున్నట్టుగా మా సొమ్ము మీరు తిని బతుకుంటా ఎందుకు రా బతుకు? మా సొమ్ము తినుకుంటా, మా పదవులు తినుకుంటా ఇదా? బీసీ రిజర్వేషన్ లో పోటీ చేసినప్పుడు 3వ తారీఖు 12వ తారీఖు ఇచ్చింది. కథమేనా ఇది? మరి దీనికి బాధ్యుడు ఎవరో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఎవరున్నారు? ఇది ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ పని చేయాలి. మనం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇగో గిది. ఇంకా ఎన్నేళ్ల నుంచి మీ గమ్మత్ విషయం ఏంటంటే, ఈడ ఈ ఉప్పల్ డిపో బస్ డిపో ఉందిగా,
బస్సు డిపోలో రెడ్లు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టి చొరబడ్డారు డ్రైవర్లుగా కండక్టర్లుగా. ఎస్సీ 16 మందో 17 మంది ఉన్నారు. ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని రెడ్లు చొరబడ్డారు. పేరేమో ఆయన పేరు రెడ్డి అని ఉంటుంది, ఆయన సర్టిఫికేట్ ఎస్సీ. చూసుకోగా వీళ్ళ అబ్బాయిదేమో వీళ్ళ అన్న వాళ్ళ కొడుకుదేమో ఓసీ సర్టిఫికెట్ ఉంది అన్నది సర్టిఫికెట్ ఉంది. వీళ్ళన్ననేమో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకుండు, తమ్ముడేమో బీసీ అట గాన్లా. అంటే మరి వీరు వేరు వేరు పుట్టిరా ఎట్లా? సావిత్రి ఉన్నది కదా ఇప్పుడు, ఇందాక వాళ్ళ అత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అత్త ఇప్పుడు సర్పంచ్ అయింది. ఇప్పుడు సర్పంచ్ అయింది ఆమె. చూసుకో ఇక ఇప్పుడు ఆయన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా? పంపి ఇక చూడుర్రి. సార్ ప్రభాకర్ రెడ్డి అంటే ఊళ్ళో బెదిరించుడు, మమ్మల్ని ఘోరంగా చేశాడు, బెదిరించుడు ఎలక్షన్లో. వెన్నపరెడ్డి భార్గవ్ రెడ్డి అన్న ఈ లక్ష్మారెడ్డి మోహన్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకు లక్ష్మారెడ్డి ఇగో రెడ్డి గాలని ఉందండి ఇక్కడ. ఇగో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుండు వీళ్ళ అన్ననే. అన్న కొడుకేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుండు, ఈయనేమో ఇది. మరి మీరు ఎట్లా, మరి ఇది ఎట్లా, నేను పొరపాటు జరిగిందా ఎట్లా అయింది? మరి మా కులాలలోకి మీరు ఎట్లా చొరబడ్డారు? ఏమో మా కులాలలోకి మీరు ఎట్లా చొరబడ్డారు? కొంత క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఒకడేమో ఓసీ అవుతాడు, ఒకడు బీసీ అవుతాడు. ఎట్లా అయినరు? అన్న కొడుకు ఓసీ అవుతాడు, ఈమె బీసీ ఎట్లా అవుతుంది? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉందన్న. ఈ లక్ష్మారెడ్డి కొడుకేమో భార్గవ్ రెడ్డి. భార్గవ్ రెడ్డి ఓబీసీ మన ఈడబ్ల్యూఎస్, భార్గవ్ రెడ్డికి ఏమో ఈడబ్ల్యూఎస్ కొడుకు. అబ్బా ఇక చూడరు ఎట్లా ఉన్నారు. అన్న గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, ఓసీ సర్టిఫికేట్, ఆయన ఉద్యోగం చేస్తాడు. వాళ్ళ అన్న ఉద్యోగం చేస్తాడు, ఓసీ సర్టిఫికేట్ అట. కొడుకు మరి ఈయన ఏమన్నా తేడానో ఏమో, మరి ఎట్లా ఏమన్నా జరిగిందో ఏమో. మరి ఎంక్వైరీ చేసి వాళ్ళ తండ్రి పేరు ఏముంది? బాబురెడ్డి. రెండు తండ్రి పేరు బాబురెడ్డి. ఉందా? బాబు పేరు తప్పు పెట్టుకున్నా ఏం కాపు, బాబురెడ్డి బాపాన్ని పెట్టుకున్నా అయిపోతుండే. బాపాన్ని పెట్టుకుంటే ఏం తప్పు, కొంతవరకు నడుస్తుంది. మరి ఏం జరిగిందో తెలియదు, అది ఎక్కడ దెబ్బతిన్నదో తెలియదు. కానీ మొత్తానికైతే బీసీల సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగతనంగా దొంగ రెడ్లు సర్పంచ్ లేరు. ఈ అంశం తేలేదాకా వదిలే ప్రసక్తే లేదు. దీంట్లో ఎవడెవడున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు కలెక్టర్ గారు, నువ్వు టీకే అంటున్నావు, నీ టీకే సంగతి చెప్తా నేను. నీ టీకే సంగతి ఎవడెవడు ఉన్నాడు దీని వెనకాల, నేనే వచ్చి కూర్చొని నీ టీకే సంగతి, నీ కలెక్టరేట్లో నేను కూడా కూర్చొని మాట్లాడతాను నేను.